ఎంజాయ్మెంట్, రాసలీలలు, ఏంద్రే ఆ రాజభోగం. ఒక్కొక్కసారి మీ ఫ్లైట్లు, మీ ఎయిర్ క్రాఫ్ట్లు, అసలు ఒక హీరోయిన్తో కూడా ఏదో ఒక పేపర్లో ఫోటో చూసా. పాపం ఆమె గురించి నాకు తెలియదు కదా, సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను ఆమె గురించి ఏం కమెంట్ చేయను. నేను అడుగుతున్నా, బయటకు వచ్చింది ఒక ఫోటో, ఇంకా ఎన్నున్నాయి? అసలు ఈరోజు సిట్టు విచారించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్లో ఎంతమంది ఎక్కారు, ఎవరెవరు ఎక్కారు, చాలా చాలా విషయాలు ఈ ఒక్క సబ్జెక్టు కొంచెం లోతుగా పోతే ఎన్ని విమానాలు ఎన్నిసార్లు వాడారు, ఎన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ వాడారు, దానికి ఎంత డబ్బులు కట్టారు. సరే, అది బాగానే ఉంది. ఈ ఫ్లైట్లో ఫోటోల్లో వచ్చింది ఎవడీడు? వెంకటేష్ నాయుడు. కోటీశ్వరుడు అనుకుంటున్నారా? వాడు కోటీశ్వరుడు అని మీరు అనుకుంటుంటే చాలా తప్పు. వాడు 4 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఎంత? 4 లక్షలు. అంటే వాడు ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఒక 20 లక్షలు ఉంటుందా? లేకపోతే ఒక 25 లక్షలు ఉంటుందా? ఒక 30 లక్షలు ఉంటుందా? నాకు తెలిసి అంతే. సంవత్సరానికి ఎట్ట ఎక్కాడు రా వీడి ఫ్లైట్లో అని అడుగుతున్నాం. కారు కూడా లేదంట వాడు ఒంగోలులో. వీడు ఒంగోలులో నామినేషన్ వేస్తాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ నామినేషన్ ఎంపీగా వేస్తాడు. కానీ వైసీపీలో ఎవరికి తెలియదు. వాడెవడో మాకు సంబంధం లేదు. 4 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ చేసిన కట్టేవాడు ప్రైవేట్ ఫ్లైట్లలో పోతాడు. హీరోయిన్లు పక్కన ఉంటారు. సరే, వాళ్ళు షూటింగ్ పోయారో దేనికి పోయారో సినిమాలు తీసుకుని దట్స్ ఇర్రెలెవెంట్. బట్ ఈరోజు ఒక ఫ్లైట్లో ఒక హీరోయిన్తో కూర్చొని పోయే స్తోమత మనకు రావాలంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి? ఏదో ఒక సినిమా తీయాలా, లేకపోతే వాళ్ళతో స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి ఉంటుంది. నేనేం తప్పుగా మాట్లాడటంలే. ఇది నేను అనేది, ఎంత లగ్జూరియస్గా బతికారంటే మీ దగ్గర ఎంత డబ్బులుంటే మీరు బతకగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలకు చెప్తున్నాం, ఒక్కసారి ఆలోచించండి. సొంత ఫ్లైట్లో ఎక్కాడంటే, హీరోయిన్లు కూడా ఫ్లైట్లో ఉన్నారంటే ఎంత సంపాదన ఒక మనిషికి ఉండాలి? ఆయన ఏమన్నా బిజినెస్ మ్యాగ్నెట్టా? లేదు. సరే, అది పక్కన పెడదాం. నెక్స్ట్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? లీగల్ సిస్టమ్, వైసీపీ లీగల్ సెల్ని ప్రతిష్టంగా చేయాలంట. దేనికే నడుతున్నాం? చేసిన దొంగ పనులకి పడుతున్న కేసులకి సాక్ష్యాలతో బయటకు వస్తుంటే మీకు లీగల్ సెల్ కావాలి. కానీ ఒక్క విషయమనే నేను జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటా. హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్, సూపర్. ఏం చేశాడు? చరిత్రలో ఎవరు చేయని పని చేశాడు. సొంత ఆఫీస్, వైసీపీ ఆఫీస్ మూసేసి ఏదో ఒక చిన్న రూమ్లో పెట్టి మొత్తం ఆఫీస్ బిల్డింగ్ ఎవరైనా లీగల్ సెల్కి ఇస్తారా? ఏడైనా విన్నారు మీరా? వైసీపీ ఆఫీస్ ఈరోజు లీగల్ సెల్ అంటే వైసీపీ ఆఫీస్లో ఒక రూమ్లో లీగల్ సెల్ పెడతాం. అవును కదా? ఏదైనా ఒక ఆఫీస్ అంటే ఏముంటుంది? ఒక లీగల్ సెల్కి ఒక రూమ్ ఉంటుంది. మా దగ్గర చాలా ఆఫీసులు ఉంటాయి. పైన ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది, ఒక క్యూబికల్ ఉంటుంది. ఆఫీస్ ఖాళీ చేసేసి లీగల్ సెల్కి ఇస్తారు ఎవరైనా? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా, ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని పాపాలు చేశారు, ఏ విధంగా మీరు దోచుకున్నారు. మీరు ఈ విధంగా భయపడుతున్నారు కాబట్టే ఈరోజు వైసీపీ లీగల్ సెల్ మీ మెయిన్ ఆఫీస్లో పెట్టి మీ పార్టీ ఆఫీసు ఒక చిన్న రూమ్లో పెట్టుకున్నారు. సిగ్గుందా అని అడుగుతున్నాం. అవసరమా? ఈ రోజుకి నేను చెప్తున్నా, తప్పు జరిగిపోయినది, పొరపాటు చేశాం అని ఓపెన్గా బయటకు వచ్చి చెప్పండి. ప్రజలు క్షమాపణ కోరండి. వాళ్ళు క్షమిస్తారేమో, నాకు తెలీదు, కానీ క్షమించచ్చు. ఇంకా దాగుడు మూతలు వద్దు అనే విషయం
జగన్మోహన్ రెడ్డికి చెప్తూ, ఈరోజు ఈ పిచ్చి పిచ్చి వాదనలు పిచ్చి పిచ్చిగా ఈరోజు మా సాక్షి పేపర్లో బ్రహ్మాండంగా వేస్తుంటారు. అంత ఒక కామెడీగా తీసుకోవాలని అందరికీ కోరుకుంటూ, మేము ఈరోజు అడిగిన క్వశ్చన్లు జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇవ్వాలి. హూ ఈజ్ రాజ్ కసిరెడ్డి, హూ ఈజ్ రాజ్ కసిరెడ్డి, హూ ఈజ్ ముప్పుడి అవినాష్, హూ ఈజ్ విజయసాయి రెడ్డి? మీ ఓళ్ళు కాదా? మీ ఓళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. ఇంకొకటి, ఈరోజు బ్రూవరీస్లో మెయిన్ పీపుల్ అంతా బయట వాళ్ళు ఎందుకు తీసుకొని వచ్చామాయా? వాడు ఐఆర్ఎస్ వాడు ఒకడు, ఇంకొకడోడు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో నుంచి తీసుకొని వచ్చి, ఏం మన దగ్గర లేరా? మన దగ్గర మనుషులు లేరా? ఎటు చేసేవాళ్ళు లేరా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేయలే? దేనికి తీసుకొని వచ్చావు? నీకు ఆఫీసర్స్ కాదు కావాల్సింది, నువ్వు ఎక్కడ వేలు ముద్ర వేయమంటే వేసేవాళ్ళు కావాలా. వాళ్ళని తీసుకొని వచ్చి ఈ స్కామ్ చేశారని కూడా నేను మనవి చేస్తున్నా.